మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. సురేష్, ఈరోజు 20 సంవత్సరాలు నిండిన సందర్భంలో మంచి పుస్తకానికి అందరం పెద్ద పండగ చేసుకున్నాము. ఈ పండగ జరగడానికి ఆ రూపకల్పన చేయడంలో జరుగుతున్నప్పుడు మీ ఆలోచన చెప్పండి. ఎలా జరిగింది ఈ రోజంతా? చాలా బాగా జరిగింది. తెలుగులో పిల్లల కోసం పుస్తకాలు ప్రచురిస్తున్నాము. చాలామందికి తెలుసు, ఇప్పటికి ఇంకొంతమందికి తెలుస్తుందనే ఉద్దేశంతో కాకపోతే ఈ ప్రయాణంలో మాకు సహకరించిన వాళ్ళందరికీ ఒకసారి గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెప్పడానికి ఆ ఉద్దేశంతో ఈ ఈవెంట్ చేశాము. చాలా బాగా జరిగింది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఈరోజు ఒకరితోనొకరు హాయిగా కబుర్లు చెప్పుకుని పుస్తకాల గురించి వాళ్ళ అనుభవాలు అందరూ పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలా రూపొందించాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఒకటి అందరూ ఇట్లాగే కలిసి మాట్లాడుకోవటం కోసమనే ఇది కూడాను, అందుకని కూడా ఈ రకంగా చేశాము. ఫార్మల్గా ఉంటే ఇంకా సన్మానాలు, ప్రసంగాలు అంటే ఇదంతా కూడాను కొంత విసిగిపోయి ఉన్నారని అన్నాను. కానీ అది దానికంటే భిన్నంగా మనం ఎందుకంటే ఎక్కువ ఇంటరాక్షన్ జరగాలనుకుంటున్నాం కాబట్టి ఈ రకంగా చేశాం. ఈరోజు కార్యక్రమం సామాన్యంగా జరిగే సభల కన్నా చాలా భిన్నంగా జరిగింది. అందరూ ఒకరు మాట్లాడుకున్నారు. పుస్తకాలతోటి వాళ్ళ స్నేహాన్ని, సురేష్, భాగ్య వాళ్ళకున్న అనుబంధాన్ని చాలా చక్కగా ఒకళ్ళు పంచుకున్నారు. అందరూ మా ఇంట్లో జరిగిన పండగలాగా, మా ఇంట్లో జరిగిన ఒక ఉత్సవంలాగా అందరూ అనుకున్నాము. ఈ రకంగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు, ఇంత మంచి ఎగ్జిబిషన్ చేసినందుకు మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఈ ఎగ్జిబిషన్లో కూడా చాలామంది సహకరించారు వాస్తవానికి, అందువల్ల ఇది సాధ్యం. అందరికీ థ్యాంక్ యూ.